కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద రద్దీ నెలకొంది. ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంత గ్రామాలకు వెళ్లే వారితో రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది. ఈ సంక్రాంతి పండుగను తమ స్వగ్రామంలో చేసుకోవాలన్న ఉద్దేశంతో చాలా మంది కూడా ఈ సొంత ఊళ్ళకు వెళుతున్నారు. ఈ పండగ నేపథ్యంలో అటు ఆర్టీసీ అధికారులు అలాగే ఇటు రైల్వే అధికారులు కూడా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా విజయవాడ రైల్వే స్టేషన్ అనేది జంక్షన్గా ఉన్న నేపథ్యంలో ఇక్కడ సాధారణ రోజుల్లోనే ప్రయాణికుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది. ఇంకా ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ వివిధ ప్రాంతాల నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్లే వారి కోసం రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ అలాగే విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లను రైల్వే అధికారులు నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఈ చైన్ కార్ అలాగే జనరల్ బోగీలతో నడిచే ఈ ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల కోసం రైల్వే అధికారులను నడుపుతున్నారు. అలాగే పండుగ ముందు అలాగే పండుగ తర్వాత సొంతూళ్ళకు వెళ్లే వాళ్ళ కోసం ఈ ప్రత్యేక రైళ్లు అనేది అందుబాటులో ఉంటాయి. ఈ నెల 11 అలాగే 12, 13, 18, 19 తేదీలో ఉదయం 6 గంటల 10 నిమిషాల నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకు ఈ ప్రత్యేక రైలు అనేది అధికారులు నడుపుతున్నారు. మరొకవైపు ఈ నెల 10, 11, 12 అలాగే ఈ తేదీల్లో అధికారులు ఈ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాల నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్కి ప్రత్యేక రైళ్లు అనేవి నడపనున్నాయి. ఈ చైర్ కాగ్ బోగిల్లో ముందస్తుగా రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని రైల్వే అధికారులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. రిజర్వేషన్ చేసుకునే వారి కోసం ఈ రైల్లో సగానికి పైగా జనరల్ బోగీలను అందుబాటులో ఉంచారు. ఎందుకంటే ఈ ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో ఎక్కువ మంది తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఈ రైల్లో ప్రయాణిస్తున్న నేపథ్యంలో జనరల్ బోగీల్లో కనుక ఎక్కువ లేకపోతే కనుక ప్రయాణికులు ఇబ్బంది పడతారు. ఎందుకంటే వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు లీవ్లు అనేవి దొరికే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అప్పటికప్పుడు స్వగ్రామాలకు బయలుదేరే వాళ్ళు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఈ జనరల్ బోగీలను కూడా రైల్వే శాఖ అధికారులు సాధారణ ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంచారు. మొత్తంగా ఈ పండుగ సీజన్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విశాఖకు అధికారులు ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచారు. ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా విజయవాడకు వచ్చి ఇక్కడి నుంచి కూడా వారి గమ్యస్థానాలకు వెళ్లారా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, విజయవాడ.